నమస్తే. ముందుగా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. చూసారు కదా, అంటే ఇలాంటి వీడియోలు కొత్తేమీ కాదు. చాలా సంవత్సరాల నుంచి అడపాదడప మనకి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ అంశం మీద ఎక్కువగా రియాక్ట్ అవ్వటం వల్ల సీరియస్నెస్ కనిపించింది. వెకిలితనం లేకపోతే కామెడీ చేయటం, ముఖ్యంగా నేను మాట్లాడుతున్నది బ్రాహ్మణుల పైన. అటు సినిమాల్లో కావచ్చు, లేకపోతే మనం సాధారణంగా వ్యవహారికంగా కూడా ఒక అలవాటు, ఒక ఊత పదంలాగా మారిపోయింది. బ్రాహ్మణుల్ని కామెడీ చేయటం, వారిని దూషించటం, వారిని వెటకారం చేయటం, ఇలా వ్యవహరించడాన్ని చూస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యులు ఈ భూమి మీద ఉంటారా అని అనిపించక మానదు. ఒకంత బాధ కూడా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్రిస్టియన్లకు వారి ఫాదర్స్, అంటే చర్చిలో ఉండేటటువంటి ఫాదర్సు చాలా కీలకమైనటువంటి పాత్ర కలిగిన వారు. వారి పట్ల ఎంత అంకిత భావంతో ఉంటారో మనందరికీ తెలిసిందే, ఆయా మతస్థులు. అంతేకాదు, వారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అటు మూలాలను తీసుకోండి, లేదా మదర్సాల్లో బోధించే టీచర్స్ ఉంటారు కదా ముస్లిమ్స్కి, వారంటే ఎనలేని భక్తి భయం రెండూ ఉంటాయి. వారు ఏం చెప్తే అదే చేస్తారు. కానీ హిందువుల వరకు వచ్చేసరికి బ్రాహ్మణులంటే మనకే వెటకారం. మనువాదం పేరిట బ్రాహ్మణుల్ని దూరం చేయటం, వాళ్ళు ఏదో దోపిడీదారులు అనేలాగా ఎర్ర మేధావులు చేస్తున్నటువంటి ప్రచారానికి, అంటే ఇది ఇప్పటిది కాదులండి, కొన్ని దశాబ్దాలుగా సాగినటువంటి ప్రచారానికి ఎక్కడో ఒక చోట ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం కూడా ఆ దారిలో పోతూ ఉన్నాం. బ్రాహ్మణుల్ని తలతో పోల్చడం వెనుక ఉద్దేశ్యం వాళ్ళకేదో పొగరో, వాళ్ళకేదో పెద్ద స్థాయో అని కాదు. వారు వేదాల్ని గ్రహించి గుర్తుపెట్టుకొని అక్కడ తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్ని కాల్చివేసి తగలబెట్టేసిన కోట్ల కొలది గ్రంథాల రాసి కరిగిపోయినా మనకి ఇంకా మిగిలింది అంటే ఆ సద్బ్రాహ్మణుల యొక్క మెదడులో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి జ్ఞాన రాశి వలనే. అటువంటి సేవా తత్పరులు వారు. ఎక్కడో ఒకటో ప్రతి వర్ణంలోనూ ఉంటారు తేడాగాలు. అంతే, ఆ ఉదాహరణ చూపించి మొత్తం వర్ణాన్ని, వ్యవస్థని అనకూడదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనకి తలతో పోల్చుతారు, అంటే చాతుర్వర్ణ వ్యవస్థలో తలభాగంతో పోల్చుతారు. బ్రహ్మ ముఖము నుంచి బ్రాహ్మణులు ఉద్భవించారు అని. దాని అర్థం ఏంటి? బ్రెయిన్తో పనిచేస్తారు, లేకపోతే సాధన చేస్తారు, ధారణ చేస్తారు, వేదాన్ని వ్యాప్తం చేస్తారు అని. కొంత ఒరవడిలో మార్పు వచ్చుండొచ్చు, కానీ సత్యం ఇదే కదా. సో తలే లేకుండా చేస్తే మొండంతో మనం తిరగాలనేది ఈ మేధావుల యొక్క, సోకాల్డ్ మేధావుల యొక్క ప్లాన్. దాంట్లో మనం పడ్డాం. దాంట్లో సినిమా ఇండస్ట్రీ కూడా పడింది. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ ఎర్ర మేధావులే ఎక్కువ. వాళ్ళు రాసినటువంటి పాటలు కానీ, మాటలు కానీ సీన్ల రూపంలో బయటకు రావటం, అవి చూసి మనం నవ్వుకోవడం. కానీ అల్టిమేట్గా కొంచెం లోపల తర్కం పెట్టి ఆలోచిస్తే ఇది మన కళ్ళను మనకు తెలియకుండా మన చేతి వేళ్లతోనే పొడి చేస్తూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యకరమైన ఘటన. ఈ వీడియో చూశాక ప్రతి ఒక్కరి మధ్యలో బాధ కలిగింది. అఫ్కోర్స్ ఆ వీడియో వైరల్ అయినటువంటి తీరు రకరకాలుగా ఉంది. కొంతమంది బ్రాహ్మణులకి ఇలా అవ్వడం మంచిదే అనేలాగా కొంతమంది మ్యూజిక్ యాడ్ చేశారు. మరికొంతమంది ఈ సాంగ్ పెట్టారు, ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు. సో అది బాగా కనెక్ట్ అయిందనమాట. దీంట్లో భాగంగా చాలామంది స్పందించి ఆ యొక్క పంతులు గారి యొక్క స్వస్థలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారు. వారికి కలిసి ధైర్యం చెప్పారు. వారి ఊరు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం అని నాకున్నటువంటి సమాచారం మేరకు చెప్తున్నాను. కరెక్ట్ చేయొచ్చు ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏదేమైనప్పటికీ ఎక్కడ ఎప్పుడు జరిగినా కూడా ఇటువంటి వాటి పట్ల మనం సంఘటితంగా మనం రియాక్ట్ అవ్వాలి, తప్పు పట్టాల్సిందే. అలాగే ఈ తప్పు చేసిన వాళ్ళని మేల్కొలపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఏదో శిక్షించేసి, వాళ్ళని ఏదో అనేసి అమ్మనా బూతులు తిట్టేసని కాదు. దీనికి గల కారణం ఏంటంటే ఆ ధోరణిలో ప్రతి ఒక్కరము మనం ఉండిపోయాం. సెక్యులరిజం కారణంగా, సినిమాల ప్రభావం, ఎర్ర మేధావుల విషప్రచార ప్రభావం, వీటన్నింటి నడుమ ఇప్పటికైతే ఆ బ్రాహ్మణుల్ని మనకు తెలిసినటువంటి వాళ్ళు వెళ్ళి కలిశారు.
విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన వ్యక్తులు కలిశారు. ఆ లోకల్గా ఉన్నటువంటి హిందూ నాయకులు కూడా కలిసి ధైర్యం చెప్పడం జరిగింది. తప్పు చేసిన వారిని కూడా హెచ్చరించడం జరిగింది. వారు వీరికి క్షమాపణ చెప్పాలి అని కూడా కోరడం జరిగింది. చూడాలి, అంటే ఈ ఘటన ఇప్పటితో సమస్య పోతుంది, కొద్ది రోజుల తర్వాత అందరము మర్చిపోతాం. కానీ సో మళ్ళీ ఎప్పుడైనా సరే ఇదే విధంగా ఎవరన్నా వ్యవహరిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆ బ్రాహ్మణులు అంటే మనకేంటి, మన కులపోడు కాదు కదా అనే పిచ్చిలో కనుక నువ్వు ఉంటే దాని అర్థం ఏంటంటే నీ మొహం మీద ఉమ్మేస్తే ఆ మొహం మీద ఊసాడు కదా, నా ఒంటి మీద అంటే ఇతర భాగాల మీద ఊయలేదు కదా అనడంలో ఎంత అవివేకం అజ్ఞానం ఉందో ఇది అంతే. సో బ్రాహ్మణుల్ని కాపాడుకున్నంత కాలమే హిందూ ధర్మం ఉంటుంది. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళని వెక్కిరిస్తారు. సరే, ఈ ఎర్ర మేధావులు కల్పించినటువంటి కొన్ని కథలలో నిజాలు ఉండొచ్చుగాక, మా ఇంటి సమస్య మేమే సరిదిద్దుకుంటాం, మా సంస్కరణలు మేమే చేసుకుంటాం. ఎందుకంటే సనాతన ధర్మం ఇచ్చినటువంటి స్వేచ్ఛ కూర్చొని మాట్లాడుకొని కాలానుగుణంగా సవరించుకొని నిస్సందేహంగా ముందుకు సాగేలా అనుమతిస్తుంది. ఇందులో ఏ అక్షరం మార్చినా పాపం పట్టేస్తుంది, ఏ అక్షరం మార్చినా దేవుడు నిన్ను నరకంలో వేస్తాడు ఇలా చెప్పలేదు. కనుక ఒకవేళ మాకు పొరపచ్చాలుంటే మేము సరిదిద్దుకుంటాం. ఏదైతే వర్ణ వ్యవస్థ ఉందో, అంటే మీ దృష్టిలో ఉన్న వక్రీకరణ మీనింగ్తో కాదు, అర్థవంతమైన వ్యవస్థ ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతున్నటువంటి తీరది. దాంట్లో భాగంగా సనాతన ధర్మం వికసించాలి అంటే తప్పకుండా మనం అవేర్ అవ్వాలి. ఈ వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఎటువంటి భేదాభిప్రాయాలున్నా కూడా తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.